ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కలిసి నడుద్దామన్నారు, అసలు విషయం దాచి రాజకీయం చేశారు. ఇది దేనికి సంకేతం? ప్రశాంత్ కిషోర్తో భేటీ గురించి పవన్కు చెప్పకుండా చంద్రబాబు లోకేష్ దాచడం వెనక రీజన్ ఏంటి? జనసేన విషయాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుతో చర్చిస్తున్నా పీకేతో భేటీ విషయం ఎందుకు చెప్పలేదు? పవన్ కళ్యాణ్ జనసేనను చంద్రబాబు లోకేష్ పెద్దగా లెక్కలోకి తీసుకోవటం లేదా? కొత్తగా లెక్క ఏదన్నా మారిందా? పవన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని పచ్చపార్టీ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసిందా? వీలైనని తక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా పవన్కు అంతకంటే సీన్ లేదని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది అని వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా? టీడీపీ కోసం జనసేన, జనసేన కోసం టీడీపీ కాదు, పచ్చపార్టీ వైఖరి ఇదా? చంద్రబాబు డైరెక్షన్లో లోకేష్ యాక్షన్ పవన్ను ఆటలో అరటిపండు చేసేశారు. పొత్తు ధర్మం పాటించాలి అంటున్న పవన్ మిత్రభేదం చూపించిన చంద్రబాబు. దీన్ని జనసేన కార్యకర్తలు ఏ రకంగా చూస్తారు? టీడీపీ లైట్ తీసుకుంటే పొత్తుపై సమీక్షించుకోవాల్సి వస్తుందని పవన్ నిజంగా చెప్పారా? కొన్ని వార్తాపత్రికల్లో నిన్న వచ్చిన కథనాల వెనక ఉన్న వాస్తవాలేంటి? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబుకు అలవాటే అంటున్న విశ్లేషకులు, ప్రస్తుతం బాబుతో కలిసి నీతి లేని రాజకీయాలు చేస్తూ అందులో నిజాయితీ కావాలంటాం పవన్కే చెల్లు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఓట్లు మాత్రమే షేరింగ్, నో పవర్ షేరింగ్, బానిసత్వం మరో 10 years కంటిన్యూ. పవన్ వ్యవహార శైలిపై జనసేన నేతలు, కార్యకర్తల అనుమానాలు ప్రస్తుతం ఇవి. ఇదే నేపథ్యంలో ఇవాళ చర్చ ఉంటుంది. దేవులపల్లి అమర్ గారు సీనియర్ పాత్రికేయులు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కొండా రాజీ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ మనకి విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉంటారు. అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధిగా జూమ్లో అందుబాటులో ఉంటారు. ముందుగా అమర్ గారితో మాట్లాడదాం. అమర్ గారు, సో ఏ రకంగా చూడాలి? సో నిన్న కొన్ని వార్తాపత్రికలు, ప్రధానంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా వచ్చిన వార్త ఇది. సో లోకేష్ దగ్గర లోకేష్ అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్ద ప్రశాంత్ కిషోర్ని కలిసే విషయం దాచారు అని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ సన్నిహితులతో మాట్లాడుతూ ఇది మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందా వీళ్లతో పొత్తు, సో ఎందుకు ఇది నాకు ఎందుకు చెప్పకుండా దాచారు అని ఆయన ఒకంత అసహనం, అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. దీంట్లో ఏదైనా కొత్త విషయం ఉందా? అంటే నిజంగానే ఈ స్ట్రాటజీస్లో వచ్చి పవన్ కళ్యాణ్ వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అంటే కనుక ఇన్ని రోజులు ఆయన మద్దతు పలికింది కానీ, జైల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందుగా వచ్చి మద్దతు తెలపడం కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ కుంపటి వాళ్ళు పెట్టుకుంటారు అని చాలామంది విశ్లేషకులు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందా? వాళ్ళ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళుగా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? గుడ్ మార్నింగ్ హరి సార్. ఇది పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ ముందు ఊహించలేదని కానీ ఆయనకు తెలియదని కానీ అనుకోవడం పొరపాటు. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్ళిన తర్వాత ఆ వెంటనే వెళ్ళిన మరునాడే పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్ళి అక్కడ ఒక బలమైన ప్రకటన చేసినాడు, ఇకపైన తెలుగుదేశం జనసేన కలిసే అని చెప్పి. ఆ రోజున పవన్ కళ్యాణ్ మనసులో ఏమనుకుని ఉంటాడంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, కొంతకాలం ఆయన జైల్లోనే ఉంటారు, ఈలోగా ఎన్నికలు జరుగుతాయి, అప్పటి వరకు ఆయన జైల్లోనే ఉంటే బయట ఉన్న బాలకృష్ణకు పెద్దగా రాజకీయాలు తెలియదు, లోకేష్ ను సైడ్ లైన్ చేసి మొత్తం తెలుగుదేశం జనసేనను తీసుకొని తానే ముందుకు పోతాను, తానే నాయకుడిని అనే ఒక చిన్న ఆలోచన ఆయనకు అప్పుడు కలిగినట్టున్నది. అయితే ఆ సంతోషం క్షణికమైంది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు లోపట ఉన్నా బయట ఉన్నా ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటవి? తెలుగుదేశంను కాదని తాను ముఖ్యమంత్రి కాకుండా ఇంకోళ్ళని ముఖ్యమంత్రి చేసే ప్రసక్తి లేదు, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అధికారంలోకి వస్తే. రెండవది, పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా తెలుసు తాను ఆంధ్రప్రదేశ్ లో తన శక్తి ఏమిటి, తన బలం ఏమిటి, తాను ఎంత చంద్రబాబు నాయుడు తన మీద ఎంత ఆధారపడతారు, చంద్రబాబు నాయుడు తను ఎంతవరకు తనని ఎంతవరకు ఈ పొత్తుల విషయంలో తను ఎంతవరకు దగ్గర రాణిస్తారు, ఎంత కలిసి నడుస్తారు తనతో అనే విషయం తెలుసు. అయితే బయటికి జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చూపించడం కోసం అని చెప్పి లేదు లేదు మన ఇద్దరం సమానమే అనే ఒక పోస్చర్ ఇచ్చే ప్రయత్నం చేసినారు, కానీ సమానం కాదు మీదేమి లేదు అని చెప్పడం కోసం ప్రశాంత్ కిషోర్ సంఘటన మనం తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ను పిలిచి మాట్లాడుతున్నప్పుడు నిజానికి పొత్తుల ధర్మం, ఇద్దరు కలిసే పోతాం, కలిసే మాట్లాడుకుంటాం, కలిసే టికెట్లు పంచుకుంటాం, కలిసే
రేపు అధికారం కూడా పంచుకుంటామని చెప్తూ ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని పిలిపించుకొని 3 గంటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఉండాలి కదా మరి. పొత్తుల ధర్మాల్లో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సలహాలు 2 పార్టీలు పాటించాలి కదా. ఎందుకు అక్కడ జనసేన లేదు? పోనీ తర్వాత అయినా చంద్రబాబు తరఫున, చంద్రబాబు కాకపోయినా చంద్రబాబు నాయుడు తరఫున లోకేష్ అయినా లేదా ప్రశాంత్ కిషోర్ అయినా వాళ్ళు ఎవరైనా మాట్లాడి జనసేన ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఉండాలి కదా. అసలు జనసేన ఊసే లేదు. దీంతో ఏమవుతున్నదంటే జనసేనకు సంబంధించిన ఒక పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మరి ఆయనతో ఉన్న ఆయన రైట్ హ్యాండ్ మ్యాన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్కి ఏమని తెలిసేమో మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మినహాయిస్తే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అసలు ఏం జరుగుతుంది ఈ మొత్తం పొత్తుల క్రమంలో అనే విషయం తెలిసినట్టుగా లేదు. అందుకే కదా పాపం జనసేనకు సంబంధించిన 2వ స్థాయి నాయకులు గాని, శ్రేణులు గాని, కార్యకర్తలు గాని ఏమిటిది మనం ఏ అస్తిత్వం లేకుండా కేవలం ఏదో వేళ్లాడబడుతున్నట్టుగా ఉన్నాం ఎందుకు అని దిగాలు పడుతున్న సందర్భం మనం పత్రికల్లోనే చదువుతున్నాం. Correct, sir. జాతీయ మీడియా కూడా రాస్తూ ఉన్నది. Yes, ఇప్పుడు yes, sir. ఏమిటి రేపు ఏం జరుగుతుంది? ఎన్నికలు వచ్చేసరికి ఆల్రెడీ తెలంగాణ డిబేట్లు చూసినారు, తెలంగాణలో జనసేన పర్ఫార్మెన్స్ చూసినారు. మరి అక్కడ 25 శాసనసభ స్థానాలు మాత్రమే ఇస్తాం, 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఇస్తామని తెలుగుదేశం అంటున్నది అని కూడా వార్తలు వస్తూ ఉన్నవి. మరి దీనితో ఇంకో మాట కూడా వచ్చింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన చోట్లలో 10,000 ఓట్ల పై మించి లేదా 10,000 ఓట్లు వచ్చిన అన్ని స్థానాలు మాకు ఇవ్వాలి అని జనసేన అడగాలనుకుంటున్నదని. అట్లాంటి ఒక 60-70 స్థానాల దాకా ఉంటవి. అవి మరి ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉంటారా? 60 స్థానాలు ఇచ్చి రేపు 60 స్థానాలు వాళ్ళు నిజంగానే గెలిచే పరిస్థితి ఉన్నదా? లేదా రేపు పొద్దున 60 స్థానాలు ఇస్తే మా పరిస్థితి ఏమిటి? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు లేదా ఆయన ఇంకెక్కడో వేరే పార్టీ నుంచి కూడా తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు ఇంతమందికి టికెట్లు ఇవ్వడానికి ఉన్నవి 175 సీట్లే. ఇంతమందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. రేపొద్దున ఇదంతా పెద్ద గందరగోళం కాబోతుంది అనేది మాత్రం అర్థం అవుతుంది. అందుకేనా సార్, అందుకేనంటే ఈ క్రమంలో ఇప్పుడు ఈ సీట్లలో జరిగే గందరగోళాన్ని ఊహించే ముందుగా ఒక పీకేని పక్కన పెట్టి ఇంకో పీకేని తీసుకురావడం జరిగింది అనే విశ్లేషణలో కూడా వాస్తవం లేకపోలేదా? మీరు చెప్పిన దానికి నేను యాడింగ్గా నిన్న జాతీయ పత్రికల్లో, వార్తాపత్రికల్లో వచ్చిన న్యూస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పవన్ వాజ్ ఇన్ డార్క్ అబౌట్ పీకే నాయుడు మీటింగ్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉంది సార్. సో ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్టుగా ఇదేంటి ఇది మనం అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంటే వాళ్ళు మన దగ్గర ఎందుకు దాచవలసి వచ్చింది, ఈ అలయన్స్ గురించి మళ్ళీ ఆలోచించుకోవాలా అనే ఒక సందేహాన్ని కూడా వెలిబుచ్చినట్టుగా. లేదంటే మీరు ఇంతకుముందు జాతీయ మీడియా కూడా రాస్తుంది, స్థానిక మీడియా కూడా రాస్తున్నది. అసలు పవన్ కళ్యాణ్ ఏమిటి ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఈ పొత్తుల్లో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఏమిటి అనే స్పష్టత ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి గత 40 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఇవన్నీ చూసినట్టయితే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆయన అవకాశం వస్తే ఒక క్షణం కూడా ఎదురు చూడకుండా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ అయినా సరే తీసి హాట్ పొటాటో అంటాం మనం ఇంగ్లీష్ లో, బుట్టలో వేయగలరు. అది గతంలో ఆయన చాలా మందిని చేసినారు అట్లా. ఆయన 1996-97 ప్రాంతాల్లో యునైటెడ్ ఫ్రంట్ తీసి హాట్ పొటాటోలో బుట్టలు వేసిపోయి బీజేపీతో చేరినారు. ఆ తర్వాత బీజేపీని 2014 తర్వాత మళ్ళీ 2004 తర్వాత మళ్ళీ హాట్ పొటాటోలో బుట్టలో వేసినారు. 2014లో బీజేపీని వాడుకున్న తర్వాత 2018లో మళ్ళీ హాట్ పొటాటోలో బీజేపీని చెత్త బుట్టలో వేసినారు. అట్లాగే ఇవాళ పవన్ కళ్యాణ్ పరిస్థితులు మధ్యలో పవన్ కళ్యాణ్ 2014లో పవన్ కళ్యాణ్ వాడుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వదిలేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణే పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడినాడు కదా, తన కుటుంబాన్ని గురించి, తన తల్లిని గురించి, తెలుగుదేశం వాళ్ళు నిందించరా అనే తన పార్టీని గురించి ఆయన బయటకు వచ్చి ఓపెన్ గా తెలుగుదేశం విమర్శలు చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో అవసరానికి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినాడు. మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ కూడా అదే హాట్ పొటాటో కాబోతున్నాడు అనే విషయం అందరికి అర్థం అవుతూ ఉన్నది. అది మరి పవన్ కళ్యాణ్ కూడా అర్థం అవుతున్నది అనేది నాకున్న అభిప్రాయం. ఆయనకు కూడా తెలుసు. ఆయన ఎందుకు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని ఖచ్చితంగా లోకేష్ చెప్పినాడు ఒక ఇంటర్వ్యూలో. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి అని అంటే
పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అని. తెలుగుదేశం పాలిట్ బ్యూరో అది. ఇది ఉమ్మడి రెండు పార్టీలకు సంబంధించిన ఒక ఒక సమన్వయ కమిటీ అని వేసుకున్నారు. ఆ మాటనే అనుంటే బాగుండేది లోకేష్. ఆ మాట కూడా అనలేదు కదా. మా రెండు పార్టీల సమన్వయ కమిటీ కూర్చొని ఉప ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలా, లేకపోతే 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్, లేదా 5 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు చంద్రబాబు, ఒక 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్, ఒక సంవత్సరం నేను ముఖ్యమంత్రులుగా ఉంటాం. ఇట్లాంటివి ఏం చెప్పలే కదా. సమన్వయ కమిటీ కనీసం కూర్చొని మాట్లాడుతుంది అనే మాట కూడా ఆయన అనలేదు. మా పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అంటున్నాడు ఆయన. పాలిట్ బ్యూరో అది తెలుగుదేశం పార్టీది, జనసేనకు సంబంధం లేని Yes, sir. వ్యవస్థ అది. Yes. మరి అట్లాంటిది ఆ మాట అన్న తర్వాత డెఫినెట్ గా మరి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. పవన్ Right. కళ్యాణ్ కి ఆలోచన రాకపోయినా ఆయనతో ఉన్న జనసేనకు సంబంధించిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఆలోచించి వాళ్ళకి ఖచ్చితంగా మరి ఏమిటి, వచ్చింది సార్. మన వాళ్ళకి అస్తిత్వం ఖచ్చితంగా ఏమిటి, మన ఆలోచనలు భవిష్యత్తు వస్తున్నాయి. ఏమిటి అని మాట్లాడుకోవాలి కదా. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, లేఖలు కూడా రాస్తున్నారు. కానీ మరి జనసేన అనే వీటన్నిటిని పట్టించుకోని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకో విషయం కూడా ఇక్కడ ఆయనకు స్పష్టత- తిరుపతి రావు గారితో ఆయనకు మాట్లాడే ముందు స్పష్టత ఉన్నది అనేది నా అభిప్రాయం. రైట్ సార్, తిరుపతి రావు గారితో మాట్లాడే ముందు ఒక్కసారి గనక ఏదన్నా యాడ్వర్స్ గా, లేకపోతే చంద్రబాబు నాయుడుకో లేకపోతే తెలుగుదేశం పార్టీ అలయన్స్ గురించో ఒక్క మాట మాట్లాడితే గనక ఇక్కడ ఉన్న ఒక వర్గపు మీడియా పవన్ కళ్యాణ్ పై ఏ విధంగా దాడి చేస్తుంది, ఎలాంటి సెటైర్లు విసురుతుంది అనేది కూడా మనం గతంలో చూసిందే. మరి ఇవన్నీ చూస్తూ గమనిస్తూ మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ మిత్రులైన బీజేపీ ఏమన్నా రెస్క్యూ చేస్తుందా? తిరుపతి రావు గారు, అది వాళ్ళ అంతర్గత విషయం అని మీరు చెప్పకపోతే ఇప్పుడు కూడా మీరు స్పందించాల్సిన అవసరం లేదనుకుంటే నేనేం చేయలేను. కానీ దట్ హౌ డు యూ సీ ఆల్ దిస్ డెవలప్మెంట్స్? 2014లో ప్రశాంత్ కిషోర్ మీకు పనిచేశారు, ఆ తర్వాత ఈ స్ట్రాటజిస్టులతో కాదు, సో ప్రజల్లోనే ఉండాలంటూ బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. ఆ తర్వాత మీరు ఏ రకంగా వెళ్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వైసీపీ కూడా అదే పందాలో ఉంది. అయితే ఇక్కడ ఆల్రెడీ రాబిన్ శర్మ అవ్వచ్చు, శాంతను సింగ్ అవ్వచ్చు, ప్రస్తుతం పీకే కూడా జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు వైసీపీలో పనిచేసిన వాళ్ళే. ప్రస్తుతం ఈ భేటీని పవన్ కళ్యాణ్ దగ్గర దాచటాన్ని పవన్ కళ్యాణ్ ఒకంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యం చూస్తున్నాం. సో వాట్ ఈస్ యువర్ స్టాండ్ అండ్ హౌ డు యూ సీ దిస్? హరి గారు కొంచెం ఏదో వేరే సౌండ్ వస్తుంది సార్, కొంచెం చెప్పండి. I'll tell them, sir. వినపడిందా? అట్లీస్ట్ you got my message? వినిపించింది. Technical team, please look into that. ప్యారలల్ వాయిస్ వస్తుంది, ప్యారలల్ గా. Okay sir, I'll see that. ఒక విషయం ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే తెలుగుదేశం పొత్తు సంబంధించి ఏమైనా అనుభవాలు అవి తీపి గుర్తులా లేకపోతే చేదు అనుభవాలా అనేసి అంటే అవి ఏవైతేనేమి భారతీయ జనతా పార్టీకి ఉన్నంత అనుభవాలు ఇంకెవరికి ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేనైతే అనుకోను. ఎందుకంటే నేను గడిచిన 99 నుండి చూస్తున్నటువంటి వ్యక్తులుగా. సో ఆ నేపథ్యంలో ఇవాళ జనసేన కూడా మాతో పొత్తులో ఉన్నది, ఇప్పటి వరకు అయితే తెగతెంపులు చేసుకోలేదు. మేము కూడా అదే చెప్తున్నాం, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సరే రేపేం జరుగుతుంది అనేది మనం ఇవాళ ఫోర్కాస్ట్ చేయలేము. కాబట్టి ముందస్తుగానే తెలుగుదేశంతో మేము పొత్తులోకి వెళ్తున్నాం అని చెప్పేసి జనసేనాన్ని ప్రకటించుకొని ముందుకెళ్ళినటువంటి ఒక సందర్భం. ఆ నేపథ్యంలో సరే ఇది మా అనుభవాలా లేకపోతే మీరు చెప్తున్నటువంటి విశ్లేషణ అనేది కాకుండా జన సైనికుల్లోనే ఒక అస్పష్టత ఉన్నమాట వాస్తవం. మరి ప్రైవేట్ సంభాషణలో, ఎందుకంటే మేము కొన్నాళ్ళుగా కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేట్ సంభాషణలో వినిపిస్తున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే పార్టీయే పొత్తులోకి తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత పడినటువంటి ఇబ్బందులు, చేరినటువంటి స్థితి పవన్ కళ్యాణ్ గారి జనసేన ఏమాత్రం అనే భావన కూడా చాలా దగ్గర వినిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పొత్తుకు, తెలుగుదేశం పొత్తుకు సంబంధించి కూడా ఆ జనసేనలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నటువంటి మాట వాస్తవం. మళ్ళీ అదంటే భారతీయ జనతా పార్టీలో మాత్రం అందరూ సమర్థించారా, అందరూ వ్యతిరేకించారా అనేసి అంటే అది వేరే అంశం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకు అధిష్టానం నిర్ణయం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ తర్వాత మళ్ళీ మేము నోరు మెదిపే పరిస్థితి ఉండదు. అంతవరకు మాత్రమే అన్ని ఆలోచనలు, అన్ని సమాలోచనలు జరుగుతుంటాయి. కాబట్టి జనసేనలో కొంత మొదటి నుండి ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తు, ఇంకా ప్రత్యేకించి వాళ్ళు 2014లో కూడా తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళలే. నరేంద్ర మోడీ గారితో మాత్రమే పొత్తులోకి వచ్చారు, భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తులోకి వచ్చిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇరు పార్టీల అభ్యర్థులకు కూడా ప్రచారం చేయడం జరిగింది. అది అక్కడ అంశం. తర్వాత కలిసి ఎప్పుడు పని చేయలేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే
మొన్న పొత్తులోకి వెళ్ళిన తర్వాత విషయం వేరే కానీ గత ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారే విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారే వారి తాలూకా తెలుగుదేశం తాలూకా వైఫల్యాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఎందుకని అంటే వారికి అవకాశం ఉంది. ఓట్లు ఎన్ని వచ్చాయి, సీట్లు ఎన్ని వచ్చాయి అనేది పక్కన పెడితే ఆయన సభలకి వచ్చే జనాల ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటే అది ఇమీడియట్ గా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఎక్కువగా ప్రస్తావించారని ఇవాళ కొన్ని వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. సరే అది ఎవరు ప్రసారం చేస్తున్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళు అవన్నీ తీసి ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా ఉన్నది ప్రచారం ఎవరు చేసినా ఏముంది సార్, అన్నది ఉన్నది ఎవరు ప్రచారం చేసినా ఏముంది. అదే నేను అంటున్నా, ఎవరు వైకాపా వాళ్ళు చేసినా తెలుగుదేశం వాళ్ళు చేసినా, అంటే తెలుగుదేశంలో కూడా కొంతమంది చేస్తున్నారనే అపవాదం ఉంది. అది తెలిసిందే సార్. నేను ఇంతకు ముందు చెప్పిన దానికి మీరు చెప్పాలి ఏంటంటే జస్ట్ అంటే మన ఈ పిఠాపురం సభ కానీ లేకపోతే మండపేట సభ కానీ జరగక ముందు లేకపోతే అది జరుగుతున్నప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రిని అని ఆయన ఒక్క మాట అన్నారో లేదో, ఇక్కడ ఒక వర్గం మీడియా ఏ రకంగా ఆయన మీద దాడి చేసింది అనేది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు, రైట్? అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పీకే భేటీని పవన్ కళ్యాణ్ దగ్గర దాచటాన్ని ఆయన గర్హిస్తున్నారు. ఈజ్ నాట్ రియలీ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అలయన్స్ని మళ్ళీ సమీక్షించుకోవాలా అని వ్యాఖ్యానించినట్టుగా పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. దీంట్లో బీజేపీ దీన్ని ఏ రకంగా చూడాలి? సో ఏమైనా రెస్క్యూ చేస్తుందా పవన్ కళ్యాణ్ని? లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీ లాంటి పార్టీనే ఏ రకంగా వాడుకుని వదిలేసిందో జనసేన ఎంత అనేది ఆయనకు బోధపడేలా బీజేపీ ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు మా ప్రయత్నం అనేది మేము ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యం హరి గారు. మా తాలూకా ఆలోచన, మా తాలూకా భవిష్యత్ ప్రణాళిక మాకు ఉంటుంది, మా అధిష్టానం నిర్ణయిస్తుందా, దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. ఇదొక అంశం అయితే, ఒక్క విషయం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పీకే అంశం సంబంధించి కూడా మనం మాట్లాడుతుంటే, ఒకటి ఏదైతే ఇక్కడ పీకే మీన్స్ ప్రశాంత్ కిషోర్, ఈ స్ట్రాటజిస్టులు అన్ని సందర్భాల్లో కూడా సక్సెస్ అవుతారు అనుకోవడానికి ఏమీ లేదు. 2014లో మాతో ఉన్నటువంటి మాట మాతో కొంత పనిచేసినటువంటి మాట వాస్తవం అనుకుంటే కనుక, ఆ తర్వాత క్షమించాలి, ఈ ప్రశాంత్ కిషోర్ తాలూకా స్ట్రాటజీ చాలా దగ్గర ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భం కూడా. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేసి అంటే, ఒకటి ఒక సందర్భంలో ఆ ఉన్న సందర్భాన్ని విశ్లేషించుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకో సందర్భం వచ్చేసరికి అంత పర్ఫెక్ట్ గా విశ్లేషించలేరు. రెండోది ఏంటంటే, ఒక సందర్భంలో ప్రధాన పక్షంతో చేసి రెండోసారి ప్రతిపక్షంకి వెళ్ళేటప్పుడు అది సక్సెస్ అవడం కూడా అది ఈజీ కాదు. కాబట్టి ఇవాళ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వచ్చారు లేరు అనేసి అంటే అది ఒక పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తాము, దాదాపు 60 సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఆ విషయం చర్చించలేదు అనే విషయంలో మాత్రం జన సైనికుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ఒక తెలుగుదేశం పార్టీకే, ఒకవేళ పీకే ఒక స్ట్రాటజీ ఇచ్చారు అనుకుందాం, అది ఒక తెలుగుదేశం పార్టీకే పరిమితం అయితే మేము 60 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నాం. మరి ఉన్న 60 సీట్లలో ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోతే మేము ఏ విధంగా ఉన్న ఉమ్మడిగా అధికారంలోకి రాగలం అన్నటువంటి ప్రశ్న ఇవాళ జన సైనికులు ఉన్నమాట వాస్తవం. డెఫినెట్ గా ఉంటుంది కూడా. అది అయితే ఓపెన్ అవుతారా లేదా, దాని సమయం వస్తుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా హరి గారు, పవన్ కళ్యాణ్ గారు కనుక స్వయంగా స్పందించినట్లయితే నేను మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. ఆయన స్పందించినంత వరకు, అంటే నేను ఎందుకు చెప్తున్నా, నేను ఇన్ దట్ సెన్స్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు కనుక నాకు తెలియకుండా పీకేతో ఎందుకు మీరు సమావేశం అయ్యారన్న ఒక్క మాట అంటే మళ్ళీ మీకు తెలియదు కాదు తిరుపతిరావు గారు. రాజకీయాల్లో చాలా వార్తలు మనకి సోర్సెస్ నుంచే వస్తాయి, అవి కూడా ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన తర్వాత వాటిని విశ్వసించాలా వద్దనేది ఎవరెవరి ఇది కానీ, బట్ ద సోర్సెస్ వీ నీడ్ టు బిలీవ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. మీరు చెప్పినట్టుగా ఆయన మీతోనో లేకపోతే బయటికి మాట్లాడే అంశం ఉంటే కనుక జన సైనికుల్లో కానీ పాపం ఆ కార్యకర్తల్లో ఇంత కన్ఫ్యూజన్ ఉండదు, ఏది ఉండదు కదా. సో ఇవన్నీ కూడా నర్మగర్భంగా జరుగుతున్న పరిస్థితుల్లోనే ఇలాంటివి మాట్లాడవలసి వస్తుంది. రాజు గారు, హోప్ యూ అండర్స్టాండ్. అంటే వాళ్ళందరితో మాట్లాడి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారు, అధికార పార్టీకి ఏ రకంగా చూస్తోంది? ఇంతకు ముందు మీ దగ్గర పనిచేశారు ఆయన, రైట్?
సో చాలామంది చెప్తున్నారు, అంటే సోషల్ మీడియాలో కూడా ఇక్కడ బలాలు బలహీనతలు తెలుసు వైసీపీవి, ఈయన అక్కడికి వెళ్తే కనుక ఏం జరుగుతుందో అనే కొంత ఆందోళన ఉంది. ఇలాంటి కథనాలు బోల్డ్ వస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఇంతకుముందు తిరుపతిరావు గారు చెప్పినట్టుగా 2014లో బీజేపీకి పనిచేసిన అతను, ఆ తర్వాత బీజేపీ స్వయంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ పథకాలతోటి వాళ్ళ పరిపాలనతోటి సెకండ్ టైం థంపింగ్ మెజారిటీ వచ్చిన కూడా పరిస్థితి. సో డూ యూ సీ ద సేమ్ థింగ్ విత్ వైఎస్ఆర్సీపీ? హౌ డూ యూ సీ దిస్? సార్ మీకు, మీతో పాటు పాల్గొన్న పెద్దలకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఒకటి, మీరు ఏదైతే పీకే అనేటువంటి స్ట్రాటజిస్ట్ గురించి మాట్లాడుతున్నారో, ఆయన వ్యూహకర్త కాదు, రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు. ఎందుకంటే జనరల్గా అదే ప్రశాంత్ కిషోర్ని బీహార్ రౌడీ అని, అదే ప్రశాంత్ కిషోర్ ఒక దొంగ నాటకాలు ఆడతాడని, ఇంకా అనరాననేటువంటి అనేక మాటలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని కూడా ప్రశాంత్ కిషోరే సృష్టించాడు, బీహార్ రౌడీ గోండా అని చెప్పి ఇదే చంద్రబాబు లోకేష్ మాట్లాడారు. మరి ఈరోజు వాళ్ళు ఎవరి మీద హత్యా ప్రయత్నానికి ఆయన తీసుకున్నారో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అన్ని మాటలు సార్, అదే సార్, బందిపోటు, ఇక రకరకాలైనటువంటి మాటలు, మనం అనలేనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్ని కూడా ప్రశాంత్ కిషోర్ మీద వాడారు. అయితే ఆ ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మరి అక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. సరే, ఆయన ఎన్నాళ్ళు వ్యూహకర్త అనుకున్నాం, కానీ ఆయన కూడా రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మోరోవర్, తెలివితేటలు ఎప్పుడూ ఒకరి సొత్తు కాదు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కొంత ఎడ్జున్న వైపు వెళ్తాడనేటువంటిది కూడా అతని మీద ఒక అపవాదు ఉంది. అట్ ది సేమ్ టైం అదే ప్రశాంత్ కిషోర్ లేకుండానే బీజేపీ రెండోసారి థంపింగ్ మెజారిటీ వచ్చింది కూడా మనకు తెలుసు. అదే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి, ప్రశాంత్ కిషోర్ గారు కానీ, శాంతను గారు కానీ, లేకపోతే రిషి రాజా సింగ్ కానీ, లేకపోతే ఈషా గారు కానీ, లేకపోతే రాబిన్ శర్మ కానీ, వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఒకటే టీము. సో ఆ టీంలో ఒకరు బయటికి వెళ్ళినంత మాత్రాన ఇంకో టీం ఒకరికి సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు. ఈజ్ నాట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫర్ అవర్ విక్టరీ ఇన్ 2019. బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని, ప్రతిపక్ష నాయకుడిగా చేసిన పోరాటాన్ని, చేసినటువంటి పాదయాత్రని, ప్రజల్లో సంపాదించుకున్నటువంటి అభిమానాన్ని, దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఇచ్చినటువంటి సలహాలు కొన్ని పాటించడం, ఇవన్నీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప ప్రశాంత్ కిషోర్ ఒక్కడే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చిసేస్తే అంత సినిమా అయితే ప్రశాంత్ కిషోర్కి ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ నిజంగా అంత సినిమా ఉంటే వెళ్ళిపోయి ఇంకో పీకే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ పోటీ చేసి అధికారంలోకి తెచ్చేస్తే అప్పుడు ప్రశాంత్ కిషోర్ కదా, అంత మ్యాజిక్ చేయగలిగితే ఎవరైనా వాళ్లే పార్టీ పెట్టుకుని వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. ఈ ఆల్సో ట్రైడ్ దట్. yes చెప్పండి. 100 ప్రధానమంత్రి కూడా అవుతాడు, ప్రధానమంత్రి కూడా అయిపోవాలి కదా మరి ఆయన అనుకుంటే. రైట్. సో సార్, ఇక్కడ రెండు విషయాలు సార్. ఒకటి ప్రశాంత్ కిషోర్ టాపిక్, రెండోది పవన్ కళ్యాణ్. అంటే ఒక పీకే అయిపోయి ఇప్పుడు రెండో పీకేకి వస్తే పవన్ కళ్యాణ్ అనే మాట ఏంటంటే, మేము అందరం విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక బానిస అయిపోయాడు, చంద్రబాబు కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు రాజకీయంగా మేము విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, మేము చంద్రబాబు వెనకాతను నట్టలేదు, చంద్రబాబుతో కలిసి నడుస్తున్నాను అంటున్నాడు. కలిసి నడవడం అంటే ఏంటిదని అర్థం? సరి సమానంగా నడవడం అని. అంటే రేపు రాజకీయంగా కలిసి నడవడం, సరి సమానంగా నడవడం అంటే ఏంటి? ఉన్న సీట్లో 50% సీట్లు నువ్వు తెచ్చుకోగలగాలి. కనీసం పవన్ కళ్యాణ్ 50% సీట్లు దేవుడు ఎరుగు, కనీసం 50 నుండి 60 సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న 25 సీట్లలో కూడా ఇంకా సిపిఐకో సిపిఎంకో షేరింగ్ ఇవ్వాలనేటువంటి కొత్త ఆప్షన్ ఒకటి తెర ముందుకు తెచ్చారని తెలుస్తుంది. దాంతో ఇక్కడ మీరు చూడండి, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వ్యవహారం ఎలాగుందంటే, లాగి గోపు మీద జల్ల కొట్టి వెన్నపోస రాసే రకం చంద్రబాబు లోకేష్. మొన్న ఆ పాదయాత్ర ముగింపు టైంలో అనేక ఇంటర్వ్యూ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గాలి తీసేశారు వీళ్ళిద్దరూ కూడా. పైపెచ్చి ఇప్పుడేమంటారు, జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, కనీసం డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరన్నారంటే పవన్ కళ్యాణ్ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నా సార్, నేను అదే కాపు జాతి బిడ్డను సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల నుంచి ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులు చేశారు సార్. ఒకరు ఆళ్ళ నాని గారిని చేశారు, ఇంకోటి కొట్టు సత్యనారాయణ గారిని చేశారు. మా ఆళ్ళ నాని గారి పాటు బతుకు చేయలేదా పవన్ కళ్యాణ్కి? మా కొట్టు సత్యనారాయణ గారి పాటు బతుకు చేయలేదా పవన్ కళ్యాణ్ది? లేదా తెలుగుదేశంలో కూడా కాపు ఓట్ల కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు చినరాజప్ప గారిని ఉప ముఖ్యమంత్రిని చేశాడు. చినరాజప్ప గారి పాటు ఫేస్ వాల్యూ లేదా పవన్ కళ్యాణ్కి? ఎందుకు సార్ ఆ బతుకు రాజకీయంగా బతకడం కంటే? నాకు అర్థం కాదు. మా కాపులు పరువు తీయడానికి పార్టీ పెట్టి పనికిమాలని మా జాతి మొత్తం తిట్టుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, బాధాకరమైనటువంటి విషయం. మా జాతి ఆల్రెడీ మేల్కొంది సార్. నిన్న వంగవీటి మోహన్ రంగా గారు 35వ వర్ధంతి సార్. వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నడిపినటువంటి సోషల్ మీడియా ట్వీట్స్ మీకు చదివి వినిపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మా జాతి మొత్తం దీని మీద చాలా కోపంగా ఉన్నది. ఏం రాశాడంటే, నున్నా నవీన్ చౌదరి అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్లమెంటు అధ్యక్షుడు అట. ఇతను దేనికో ఇతను పెట్టినటువంటి ట్వీట్స్ అవుతున్నాను వినండి సార్. బెజవాడలో రౌడీ మోకల నాయకుడనే ఒక క్వాలిఫికేషన్ తప్ప ఇంకేముందిరా ఆ రౌడీకి చెప్పుకోవడానికి?
మీరు మీ వెధవెలివేషన్లు ఆపకపోతే ఇక అయిపోతారు. ఈ శుభదినమున మేము కూడా మా పల్నాటి పులి ఒకసారి స్మరించుకుంటున్నాం, జోహార్ కోడెల అని రాశాడు. అంటే కోడెల శివప్రసాదరావు అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలగలిపి వంగవీటి మోహన్ రంగా గారిని చంపారు అన్నటువంటిది చరిత్ర మరవలేనటువంటి సత్యం. అటువంటి సందర్భంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చంద్రబాబు సంకెక్కుతుంటే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తారన్న ఊహల్లో ఉంటూనే ఒక జాతి మీద స్పెసిఫిక్గా ఈ రకమైనటువంటి దాడి చేయటం ఇది ఎంత దారుణమో మా జాతి నిజంగా చాలా ఆందోళన చెందుతుంది. అమ్మ చంద్రబాబు నాయుడు వంకర బుద్ధి చూపిస్తున్నాడు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని తొక్కుతాడు అనేటువంటి విషయం మా జాతికి ఆల్రెడీ అర్థమైంది. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏమని? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ నా మాట వినిపిస్తుందా? వినబడుతుంది, కంప్లీట్ చేయండి. పవన్ ఒక 1 minute లో కంక్లూడ్ అయిపోద్ది. 1 minute ఇట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆటలో అట్టిపండ్ల మారాడని ఇందాక మీ ఇంట్రోలో మీరు చెప్పారు. నిన్న జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే గొప్ప కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి స్పోర్ట్స్ భాషలో అందరికి అర్థమయ్యే భాష స్పోర్ట్స్ భాష యూత్ కి. కాబట్టి అలా చూసుకుంటే జనరల్ గా మనం చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు ఏంటంటే సరే ఎలాగానే బ్యాటింగ్ చేసి అవుట్ అయిపోతాడు అనే వాడికి 2 సైడ్లు బ్యాటింగ్ ఇచ్చారు చిన్నపిల్లలు క్రికెట్ ఆటలో, వాడినే జోకర్ అనేవాళ్ళు. అలాగే పొలిటికల్ గా ఈ రోజు జోకర్ ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ అయ్యారు. రెండోది క్రికెట్ ఆటలో డక్, గోల్డెన్ డక్ అని 2 ఉంటాయండి. అంటే ఓ 10 బాల్ ఫేస్ చేసిన తర్వాత కూడా 0 runs కి అవుట్ అయిపోతే అని డక్ అవుట్ అంటారు. ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు అనుకోండి దాన్ని గోల్డెన్ డక్ అంటారు. ఆ రకంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన గవర్నమెంట్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి అదేవిధంగా మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన గవర్నమెంట్ ఎవరు? లోకేష్ గారు. అంటే ఇద్దరు గోల్డెన్ డక్ కాలేదు, ఇద్దరు పెద్ద తేడా ఏమీ లేదు. అటువంటిది ఇంత గోల్డెన్ డక్, ఒక గోల్డెన్ డక్ అని లోకేష్ వచ్చి పవన్ కళ్యాణ్ నేను సీఎం సీట్ ఇవ్వను, మా నానే సీఎం డిప్యూటీ సీఎం అంటే మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుందంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ రాజకీయ పార్టీ నడుపుకోవడం? నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కక్కలేక మెంగలేక చంద్రబాబుతో ఉంటున్నాడు తప్పితే ఏ జన సైనికుడికి, ఏ జనసేన కార్యకర్తకి, ఏ పవన్ అభిమానికి కూడా చంద్రబాబు పంచన చాడు ససేమేర ఇష్టం లేదు. కేవలం నాగేంద్ర మనోహర్ అనేటువంటి ఒక పొలిటికల్ రిమోట్ తో పవన్ కళ్యాణ్ అనే రోబోట్ ని చంద్రబాబు ఆపరేట్ చేస్తున్నాడు. చంద్రబాబు సిట్ అంటే సిట్ అవుతాడు, స్టాండ్ అంటే స్టాండ్ అవుతాడు తప్పితే సొంతంగా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకోలేని దుస్థితికి దిగజారిపోయాడు రాజకీయంగా. రైట్, ఏం చేస్తాడు మరి? బీజేపీనేమో రోడ్ మ్యాప్ అడిగారు, సో రోడ్ మ్యాప్ ఇవ్వలేదు బీజేపీ, సో అందుకు ఆయన దారి ఆయన చూసుకున్నాడా? సార్ ఇంకా బీజేపీ చూస్తున్నారా? చూడాలి. బీజేపీ వాళ్ళని కూడా చూస్తే నాకు ఒకంత పాపం తిరుపతిరావు గారిని చూస్తే కూడా ఒక ఎంత బాధ కలిగింది సార్ పాపం. ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడతారు, కానీ ఆయన కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏం చెప్పాలో తెలియట్లేదు ఆయనకి కూడా. పవన్ కళ్యాణ్ అనే కత్తితో బీజేపీ అనే పార్టీకి వెన్నుపోటు పొడి చేసి చంద్రబాబు నాయుడు. ఈ రోజు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. మీరు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారు? ప్రశాంత్ కిషోర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు, చంద్రబాబు లోకేష్ భేటీ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు లోకేష్ చెప్పాలి కదా, ప్రశాంత్ కిషోర్ విషయం ఎందుకు చెప్పలేదని మీరు అడుగుతున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1 బాగుంది. మరి ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా, చంద్రబాబుతో నేను భేటీ అవుతున్నాను, చంద్రబాబుతో నేను పొత్తులోకి వెళ్తున్నాను పవన్ కళ్యాణ్ బీజేపీకి చెప్పాడా? ఆ విషయం మీద పూడి తిరుపతిరావు గారు ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు పాపం? అంటే ఇవన్నీ రైట్ అమర్ గారు, సో ఎలా చూస్తారు అంటే ఒక ఇన్సెక్యూరిటీయా లేకపోతే ఫ్రస్ట్రేషనా? సో ఇది ఒక్కటే అంశం కాదు, సో కాంటెక్స్ట్ కి పక్కన జరిగి మాట్లాడినా కానీ ఒకటి వినిపిస్తాను సార్ నేను మీకు, చూసి దీన్ని కూడా మీరు స్పందించాలి. ఏదండి? హలో, వినబడుతుంది సార్, చెప్పండి. ఒకసారి వినండి సార్. నేను ఇది ఫ్రస్ట్రేషనా లేకపోతే ఒక భయమా? ఏం జరుగుతుంది అంటే ఇంతమందిని కలబోసుకుంటూ ఉన్నారు, ఇటు పవన్ కళ్యాణ్ ఒకటి సరిపోరన్నట్టుగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్, అలాగే ఒక సినిమా గురించి సదరు తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ డైరెక్ట్ గా డిబేట్ లో ఏం మాట్లాడుతున్నారో మీరు విని ఒకసారి స్పందించండి. రామ్ గోపాల్ వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరన్నా తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. ప్లీజ్ సార్, నో యు విత్డ్రా వర్డ్స్. I repeat, చట్ట ప్రకారంలో ఉండాలి, చట్ట ప్రకారం చేద్దాం, చట్ట ప్రకారం చేద్దాం ప్లీజ్. హరి, అది నేను విన్నాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లెట్ మీ కంప్లీట్. దానికి ఆర్జీవి ట్వీట్ చేశారు, నివారిస్తున్నట్టు నటిస్తూనే కెలుకుపూడి శ్రీనివాసరావుతో నన్ను చంపించడానికి 3 సార్లు కాంట్రాక్ట్ ఇప్పించావుగా సాంబా, జస్ట్ వెయిట్ అంటూ ఆయన పోలీస్ కంప్లైంట్ ని కూడా దీన్ని ట్వీట్ ని తీసుకోవాలి అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ మీద నిన్న సాయంత్రం ఒక చంద్రబాబు నాయుడు ఛానల్లో ఆ యాంకర్ వ్యవహారము, ఆ తర్వాత అక్కడ గెస్ట్ గా వచ్చిన కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు అన్ని విన్నాం. మనం గతంలో ఇట్లా ఎవరైనా ఫలానా వాడి తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తాను అని అనడం మనం తాలిబాన్లు మాట్లాడితే లేదా హార్డ్ కోర్ కరడు కట్టిన మత ఛాంద సవాదులు మాట్లాడితే విన్నాం గాని ఇట్లాంటి డిబేట్లు ఇట్లాంటివి ఎప్పుడు వినలేదు. సరే, రామ్ గోపాల్ వర్మ గారు పోలీసులకు కంప్లైంట్ చేసినారు,
చట్టపరంగా ఏం జరగాలో జరుగుతుంది. ఇదంతా వీళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నది. ఏమవుతున్నదంటే ఏం చేసినా కూడా ఇవాళ మీరు చూసినట్టయితే ఒక 3 టెలివిజన్ ఛానళ్ళు, ఒక 2 దినపత్రికలు, ఒక 2-3 రాజకీయ పార్టీలు వీరంతా కలిసి కూడా మేము ఏం చేయలేకపోతున్నామే. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం మీద కానీ, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మనం ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేయలేకపోతున్నామే అనే ఒక దుగ్ధ కారణంగా ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి వీళ్ళంతా కూడా ఏ ఎండకా గొడుగు పట్టే రకాలు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య ఇదే కొలికపూడి శ్రీనివాసరావు ఇదే 4th ఎస్టేట్ ప్రోగ్రామ్ కి వచ్చి ఏం మాట్లాడినాడో మీరు ఒకసారి తీయించి వేయించండి. అప్పుడు చంద్రబాబుని ఏమని తిట్టాడు? చంద్రబాబును చెప్పుతో కొట్టాలి అన్నాడు. చంద్రబాబు అనేవాడు పరిపాలనకు అర్హుడే కాదు అన్నాడు. రాజకీయాల్లో చంద్రబాబుని మించిన నీచుడు లేడు అని మాట్లాడినాడు. అవన్నీ ఉన్నాయి మన దగ్గర, సాక్షిలో తీసి ప్లే చేయండి. వీళ్ళంతా కూడా ఏమిటి అంటే ఎక్కడ ఏది వాళ్ళకు అనుకూలంగా లేదా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరే విధంగా ఎవడుకొని ఇవి బారేస్తే వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తులు వీళ్ళంతా కూడా. వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య ఏమున్నది, అసలు ఉన్నది లేదా, వాళ్ళిద్దరు కలిసిపోతారా లేదా అనే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఇంకో మాట చెప్పాలనుకున్నాను మీకు. ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి రాజకీయ నాయకుడు అంటే ఓ పక్క పవన్ కళ్యాణ్ ను పెట్టి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తూనే ఇంకో వైపు నుండి కాంగ్రెస్ కు దగ్గరే ప్రయత్నాలు కూడా ప్రారంభించినాడు. మీరు మీడియాలో రిపోర్ట్స్ మీరు గమనించినారో లేదో నాకు తెలియదు కానీ ఇండియా కూటమి నిన్న మొన్న వార్తలు కూడా వచ్చినాయి. ఒకవైపు బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు కాంగ్రెస్ తో పోయే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అంటే ఆయన దిక్కుతోచని స్థితి, డెస్పరేట్ కండిషన్ అంటాం కదా, ఆ డెస్పరేట్ కండిషన్ అనేది మనకు అర్థం అవుతున్నది. ఇవాళ మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఇప్పుడు రాజీవ్ చూపించినాడు, ఎవరో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పెట్టిన ఒక ట్వీటో లేకపోతే ఒక దీన్నో కామెంట్ నో ఆయన వినిపించినారు రాజీవ్. వాళ్ళు ఇప్పుడు హరిరామ జోగయ్య చెప్పినారు, రంగా హత్య వెనుక ఎవరున్నారు, రంగా హత్య జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని వెనుక నుండి నడిపిస్తూ ఉన్నారు. 85 నుంచి 89 వరకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని నడిపించిన వాడు చంద్రబాబు నాయుడు. 85-89 మధ్యన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కోట శివప్రసాదరావు హోంమంత్రిగా ఉన్న టైంలోనే రంగా హత్య జరిగింది. ఈ విషయం వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన మన రంగా కమ్యూనిటీకి, పవన్ కళ్యాణ్ కమ్యూనిటీకి సంబంధించిన హరిరామ జోగే ఓ పుస్తకంలో రాసినాడు కదా, ఆయన ఓపెన్ గా చెప్పినాడు దీని బాధ్యత ఎవరు అనేది. వీటన్నిటి గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు, ఎందుకు దాన్ని పక్కన పడేస్తారు? హరిరామ జోగే తప్పు రాసింటే ఆయన మీద చర్యలు ఎందుకు జరగలేదు? ఆయన రాసినాడు, నిలబడ్డాడు. మరి దానికి చంద్రబాబు నాయుడు ఒక్క మాట సమాధానం చెప్పినాడా? ఈనాటికి చంద్రబాబు నాయుడు నుంచి కానీ, ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ నుంచి కానీ, ఆయన పార్టీ నుంచి కానీ రంగా హత్య వెనుక ఎవరున్నారు అనే మాట చెప్పడానికి ఎవరైనా సాహసం చేస్తున్నారా? ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడుతున్నారా? చంద్రబాబు మాట్లాడారు అందరికి తెలిసిందే సార్, కానీ పవన్ కళ్యాణ్ బాధ్యత ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన ఎందుకు సమాధానం చెప్పట్లేదు అడిగే వాళ్ళకి? హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఆయన వెన్నుదన్నుగా ఉన్న మాట వాస్తవం కదా పవన్ కళ్యాణ్ పార్టీకి, పవన్ కళ్యాణ్కి. మరి ఆయన రాస్తున్న లేఖకి ఏ స్పందన వచ్చిందని ముందు మాట్లాడిన ముద్రగడ పద్మనాభాన్ని ఏ రకంగా గేలి చేశారు చూడట్లేదా? లేఖ రాసినారు, కొన్ని ప్రశ్నలు సంధించినారు, వాటికి పవన్ కళ్యాణ్ నుంచి జవాబు లేదు. చంద్రబాబు వదిలిపెట్టండి, పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ కనీసం తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో ఉన్న అపోహల్ని తొలగించడానికి, వాళ్లకున్న ఫిర్యాదులను అడ్రస్ చేయడానికి, వాళ్లకున్న బాధను ఆవేదనను తాను నిలబడి బాబు నేనున్నాను మన కమ్యూనిటీకి అని ఒక ఆశ్వాసం కల్పించే ప్రయత్నం ఏనాడైనా పవన్ కళ్యాణ్ చేసినారా? చేస్తున్నారా? ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ప్రయోజనాలు వేరు. అవన్నీ వేరైనప్పుడు కమ్యూనిటీ గురించి ఎందుకు ఆలోచిస్తారు ఆయన? తిరుపతి రావు గారు, సో ఈ ఫ్రస్ట్రేషన్ మీకు కనిపిస్తోందా?
సో నిజంగా ఇంతకుముందు అమర్ గారు కూడా వ్యాఖ్యానించినట్టుగా టీవీ డిబేట్లలో ఇలాగ తలనరికి తేవడం, ఇంటికి వెళ్ళి తగలబెడతాననటం, ఇలాంటి మాటల్ని నిజంగా ఏ రకంగా చూడాలో తెలియట్లేదు. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారో, ఇలాంటి రెటారిక్ మెసేజెస్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ని కానీ ఓ ఫ్రస్ట్రేషన్ కింద చూసి అమర్ గారు చెప్పినట్టుగా దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదా, లేదంటే ఖండించాల్సిన అవసరం ఉందా? నిజంగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఈ వ్యక్తే మీ పార్టీలో ఒక చిన్న చిత్తగా కార్యకర్తను కాదు, ఒక స్టేచర్ ఉన్న నాయకుడిని టీవీ డిబేట్లోనే ఏ రకంగా అవమానించారో నాకు చెప్పడానికి కూడా ఇష్టం లేదు. అప్పుడు బీజేపీ స్పందించకపోవడం కూడా ఒక ఇంత ఆశ్చర్యం కలిగించింది. తిరుపతి గారు, డూ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్? హరి గారు, ఖచ్చితంగా ఇటువంటివన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, పార్టీలు కూడా అబ్జర్వ్ చేస్తాయి. ఒక సినిమా గురించి భయపడిపోవడం సార్, ఒక సినిమా గురించి మేము ఖండించలేదు అనలేదు, మేము ఖండించలేదు, స్పందించలేదు అన్నారు. మీరు గమనించండి, మేము ఆ ఛానల్ ఆ సందర్భంలో గత సంవత్సరం పాటు బహిష్కరించామండి. వాళ్ళ ఐ డోంట్ థింక్ సో సార్, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే విత్ ఇన్ అ వీక్ ఐ కుడ్ సీ సేమ్ మీ ప్రతినిధులందరూ కూడా అక్కడ కూర్చొని మాట్లాడడం కూడా నేను చూపిస్తాను మీకు కావాలంటే కనుక. ఐ డోంట్ థింక్ యూ బ్యాన్. ముందు ఎవరు అనలేదు. యా, ఒకటోది. రెండోది, ఏ పార్టీ కూడా ఇంకొక పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపెట్టుకోదండి. అది చిన్న పార్టీ పెద్ద పార్టీతోనో లేదా పెద్ద పార్టీ చిన్న పార్టీతోనో ఎక్కడ కూడా జరగదు. అందులోకి భారతీయ జనతా పార్టీ లాంటి కార్యకర్తలు మేము ఎప్పుడు కూడా ఒక పార్టీతో కలిసి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము అధికారం కోసమని పార్టీలోకి వచ్చిన వాళ్ళం కాదు, కేవలం ఐడియాలజీ కోసం వచ్చాము. ఆ ఐడియాలజీ ద్వారా పార్టీ అధికారంలో సార్, దాంట్లో మీ బోటి కొంతమంది నాయకులు వేళ్లలో లెక్క పెట్టేవాళ్ళు, మీరు నిజంగా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవాళ్ళు, మీ బోటి వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. బట్ ఇటీవల ఇవి చూస్తుంటే కనుక అది నిజమైన వాస్తవం అనే డౌట్ రాకపోలేదు సార్, కాదనకూడదు. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు అదే పరంపరలో కొంతమంది బయట నుండి వచ్చిన వాళ్ళు లేకపోయినట్టయితే మా పార్టీలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా ఉంది. నేను ప్రస్తావించేది అదనమాట. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అధికారం కాదు మెయిన్, ఎవరో కొద్దిమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ నేపథ్యంలో ఇదేదో జరుగుతుంది అనేది ఇవాళ వస్తున్నటువంటి వార్తలు, ఆ ఆలోచనలు. కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధికారంలోకి రావాలనుకుని వచ్చిన కార్యకర్తలు అక్కడ కూడా ఎక్కువ ఉన్నారు. నేను కంపారిజన్ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ తెలవజాలతో ఉంటాము, అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే ఈ క్లారిటీ లోపించింది. కలిసి ప్రయాణం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు ఇటువంటి క్లారిటీ లోపించాలా అంటే ఎన్నికల క్షేత్రంలో కొన్ని ఇబ్బందులు పడితే మేము పడ్డాం తప్పిస్తే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా భారతీయ జనతా పార్టీ ఏదైనా చేసేసింది. ఈవెన్ ఉప ఎన్నికల సందర్భంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇద్దరు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఉండేది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. టీడీపీతో కలిసి ప్రయాణం కొనసాగించిన తర్వాత అనేది ఇవాళ సగటు జన సైనికుని దగ్గర నుండి వినబడుతున్నటువంటి మాట. ఐ థింక్ యాడింగ్ టు దట్ తిరుపతి గారు, ఆ పొత్తుకి మీ ఆశీర్వాదం ఉంది అంటూ అమిత్ షా గారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నామంటూ పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు, వాస్తవేనా? దీనికి సంబంధించి నా దగ్గర అయితే ఏమి సమాచారం లేదు. ముందే చెప్తున్నా, ఎప్పుడు కూడా నాకు నా అధిష్టానం దగ్గర నుండి వచ్చినటువంటి ఆదేశం మాత్రమే నేను ఫాలో అవుతాను. ఎవరో చెప్పింది, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో మా అధినాయకులు కలుస్తారు. వాళ్ళు ఎవరు చెప్పింది కూడా మేము ఆలోచన చేయము, ఆలోచన చేసి ఎక్కడ వ్యాఖ్యానించడం కూడా ఉండదు. ఇది కూడా ఆయన వ్యక్తిగతమైందే తప్పిస్తే మాకైతే మా అధిష్టానం నుండి అటువంటి ఆదేశాలు కూడా ఏమీ లేవు. నేను క్లియర్ గా చెప్పగలను. ఒకటైతే మాత్రం ఉంది, ఈ రాష్ట్రంలోన అధికార పార్టీ మీద కొట్లాడి అధికారంలోకి రండి అన్నటువంటి ఆదేశమే తప్పిస్తే ఇతరత్ర ఎటువంటి ఆదేశాలు తెలుగుదేశం సంబంధించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ మా అధిష్టానం నుండి మాకైతే అందిన సందర్భం లేదు. మేము అందువల్లనే ఇవాళ డే బై డే ఇవాళ నేను కొన్ని కార్యక్రమాలు ఇవాళ నా కార్యక్రమాలు ఇవేవి మేము పొత్తులు ఎత్తులు దృష్టిలో పెట్టుకొని చేయము. హరి గారు, బిఫోర్ ఐ స్పీక్ టు కొండా రాజీవ్ అండ్ టేక్ ఎ కంక్లూడింగ్ వర్డ్స్, ఇంకా ఛాన్స్ ఏమైనా ఉందా అంటే జరుగుతున్న పరిణామాల్లో మీ మాటల్లోనే మీరు అధికారంలోకి రావడానికే చూస్తారు కాబట్టి రాజకీయ పార్టీగా తప్పలేదు కాబట్టి ఇంకా జరుగుతున్న పరిణామాల్లో జనసేనని తీసుకొచ్చి జరుగుతున్నది ఇది, మనం వెళ్ళాలి, సెకండ్ ఆల్టర్నేటివ్గా మనం ఎదగాల్సిన తరుణం ఇది అని చెప్పే ఆలోచన ఏదన్నా కనిపిస్తోందా? దాని క్రమంలోనే ఒకటి వినిపిస్తోంది, నిన్నటి నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డిని మీ రాష్ట్ర అధ్యక్షులుగా మార్చబోతున్నారు, పురంధేశ్వరిని తీసి అనేది కూడా. డూ యూ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్?
అమర్ గారు మీరు కూడా స్పందించాలి పాయింట్. ఎస్ ఐ హావ్ ఎ స్మాల్ ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ టు యూ బిఫోర్. యా, తిరుపతి రావు ప్లీజ్. తిరుపతిరావు గారు, ఏ రాజకీయ అమర్ గారు పార్టీ ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ తిరుపతిరావు గారు నమస్తే. ఏ రాజకీయ నమస్తే, పార్టీ అయినా తాను సొంతంగా ఎదిగొచ్చి తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవాలనే ప్రయత్నమే చేస్తుంది. బీజేపీ తప్పనిసరిగా చేస్తుంది. ఎందుకంటే 2 పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, దక్షిణాదిలో తన అధికారంలోకి రావాలనుకుంటున్నది. కాబట్టి ఆ ప్రయత్నం చేయడానికి తప్పలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాతో ఉన్నది, అమిత్ షా నా జేబులో ఉన్నాడు, ప్రధానమంత్రి ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది, నేను ఫోన్ చేసి మాట్లాడగలను, ఫోన్ చేసి నేను బీజేపీ వాళ్ళని రప్పించగలను అనే టోన్ లో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వల్ల మీ పార్టీ ఎదుగుదలకు, మీ పార్టీ దీనికి నష్టం జరగదండి. అక్కడ మీరు ఒక రాజకీయ పార్టీ, నిజానికి పవన్ కళ్యాణ్ కున్న రాజకీయ మూలాలు ఏం లేవు. భారతీయ జనతా పార్టీకి రాజకీయ మూలాలు నవి, పవన్ కళ్యాణ్ కు రాజకీయ మూలాలు లేవు. ఆయనకున్న సినిమా గ్లామర్ కారణంగా మీరైనా చంద్రబాబు అయినా ఇంకోళ్ళైనా పవన్ కళ్యాణ్ కలుపుకోవాలనే ఆలోచన చేయవచ్చు. కానీ రాజకీయ మూలాలు లేనివాడు ఆయన వాళ్ళ ప్రధానమంత్రి ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది, నేను ఏమైనా చేయగలను అని మాట్లాడుతూ ఉంటే, సొంతంగా ఎదగడానికి చేస్తున్న బీజేపీ ప్రయత్నాలకు అది అడ్డంకి కాదా? అది మీకు నష్టం చేసే విషయం కాదా? స్ట్రైట్ పాయింట్. ఎస్ అమర్ గారు, ధన్యవాదాలు మీరు ఇంటరాక్ట్ అయినందుకు. అయితే నేను ఒక విషయం చెప్తాను సార్. మేము ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అది కూడా ఏదో మాకేదో మెజారిటీ చాలక ఎవరి మీద ఆధారపడి అధికారంలో ఉన్నటువంటి ఆషామాషిగా కాదు. అదే నేను అందువల్ల చెప్తున్నా. ఇవాళ నిన్న మీకు మీ ప్రశ్న సమాధానం అని దయచేసి అనుకోవద్దు. నిన్న ఏదైతే మాతో కొట్లాడి గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి తన ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ప్రధానమంత్రి గారిని కలిశారు. కలిసి గంట సేపు సమావేశం తర్వాత బయటకు వచ్చి వాళ్ళు ప్రకటించింది ఏంటంటే, ప్రధానమంత్రి గారు అన్ని మా సానుకూలంగా విన్నారు, ఖచ్చితంగా అన్ని అడ్రస్ చేస్తామన్నారు, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు అని చెప్పి. అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి కానీ, ఈ దేశానికి హోంమంత్రిగా అమిత్ షా గారికి కానీ, ఎక్కడో గిల్లి కజ్జాలు పెట్టుకుంటాం అనేసి అంటే ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, కానీ ఏ రాష్ట్రంలో కూడా సత్సంబంధాలు మేము ఎక్కడ, మా ప్రభుత్వం క్షమించాలి, మా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సత్సంబంధాలు పెట్టుకునే నేపథ్యంలో కొన్ని జరుగుతుండొచ్చు. అలా అని చెప్పేసి నేను అందువల్లనే చెప్పాను అమర్ గారు, మీ ప్రశ్నకి నేను ముందే సమాధానం చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ ఉదాహరణ నేను అనుకోవడం ఆ ఉదాహరణ కాదండి, అది గవర్నమెంట్ టు గవర్నమెంట్. తెలంగాణలో ఒక కొత్త కంప్లీట్లీ డిఫరెంట్. తిరుపతిరావు గారు, అమర్ గారు అడిగింది మీ పార్టీ ప్రయోజనాలకి దెబ్బ తీసేసి అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మీరు కామ్ గా ఉండటం మీ పార్టీకి నష్టమే కదా అని. స్ట్రైట్ పాయింట్. సమయం ఇచ్చిపోతుంది. హరి, మోదీకి పవన్ కళ్యాణ్ కు, మోదీకి రేవంత్ రెడ్డికి పోలిక పెట్టడం కరెక్ట్ కాదండి. రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు అవకాశం ఇవ్వండి సార్, సమాధానం చెప్తాను, టైం అయిపోతుంది. చెప్పండి, మీకు అర్థమైంది, బట్ యు నో యు నాట్ గివింగ్ ఆన్సర్ టు దట్ పాయింట్. చెప్పండి. నేను ఒకటే సమాధానం చెప్తున్నా ఇద్దరికి, హరి గారికి అమర్ గారికి. నేను చెప్పేది అక్కడ కంపారిజన్ గురించి నేను చెప్పలా, ఇటువంటిదే అది కూడా అని చెప్పేసి, అంతేగాని ఇది కయాస్ మీరు అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళడాన్ని నేను పవన్ కళ్యాణ్ ఈ విశాల భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష ముఖ్యమంత్రులైనా లేదా ప్రతిపక్ష నేతలైనా కొన్ని సందర్భాల్లో మాకు ఉన్నటువంటి ఆలోచన ఒక విధంగా నేను ఎస్టాబ్లిష్ చేశాను తప్పిస్తే ఆ రెండు కంపేర్ చేయమని నేను చెప్పట్లేదు. ఓకే, రైట్ సార్. రాజు గారు కంక్లూడ్ చేద్దాం. సో కంక్లూజన్ ఇక్కడ చెప్పాల్సింది, ఇక్కడ షో టైమ్ అనే సంస్థ ఆల్రెడీ టీడీపీతో పనిచేస్తోంది. రాజు గారు, మీ దగ్గరికి వస్తున్నాను. ఆల్రెడీ రాబిన్ శర్మ అవ్వచ్చు, శాంతను సింగ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నారు. నిజంగా ఒక కొత్త నెరేటివ్ ఏదంటే, ఇక్కడ బలాలు బలహీనతలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు అంటే కనుక గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చెప్పేదే ఉంటుంది, మీకు నష్టం జరిగేదే ఉంటుంది. ఇక్కడ రిషిరాజ్ సింగ్ అవ్వచ్చు, లేకపోతే వినయ్ చండల్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఒకే సంస్థలో పనిచేసి వచ్చిన వాళ్ళు. ప్రస్తుతం రాజకీయ పార్టీలాగా వీళ్ళు కూడా పార్టీలు మారుతున్న క్రమం మనం కనిపిస్తున్న క్రమంలో. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ప్రశాంత్ కిషోర్ అక్కడికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ ని వాళ్ళు పక్కన పెట్టినా, మీ పార్టీ ఏ రకంగా ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు ఏదైనా చెప్పేది ఉంటే సమయం ఇచ్చిపోతాం ప్లీజ్.
సార్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని స్ట్రాటజిస్ట్గా కాదు పొలిటీషియన్గానే నేను అభివర్ణించాను ఇందాకే. Right. వాళ్ళు కూడా రాజకీయ పార్టీలకు అటు ఇటు విడిపోయి ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఉన్నంత మాత్రాన్నే గెలుస్తాం, వెళ్ళిపోతే మేము ఓడిపోతాం అంత సినిమా ఏం లేదు. మా నాయకుడికి ఈ ఇండివిజువల్ స్టామినా స్ట్రాటజీలు మాకున్న అయితే ఆయన సలహాలు కూడా తీసుకున్నాం. అట్ ది సేమ్ టైం మాకంటూ గ్రౌండ్ లెవెల్ క్యాడరు, మా పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చరిష్మ ఇవన్నీ మాకు కలగలిసి తప్ప ఓన్లీ ఆ ప్రశాంత్ కిషోర్ వల్ల మేము గెలిచింది లేదు. కాబట్టి ఓన్లీ ఆ ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం వల్ల మాకు నష్టం కూడా ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఇకపోతే ఇందాక పూడి తిరుపతిరావు గారికి అమర్ గారు అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధి కాదు, కనీసం ఒక పార్లమెంట్ స్థానానికి కూడా ప్రతినిధి కాదు, ఎక్కడ కనీసం ఒక ఎమ్మెల్యే కాదు, ఏదో ఓ పార్టీ అధ్యక్షుడు, ఒక్క సీటు కూడా గెలినటువంటి ఓ పార్టీ అధ్యక్షుడు. మరి పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కేఏ పాలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు మోడీ గారు, లేదా జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు మోడీ గారు, అమిత్ షా గారు. ఎందుకు ఇచ్చారు? ఆయన మీ పార్టీలో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇచ్చారు. ఆ పొత్తులో నన్ను చెప్పలేదు తిరుపతిరావు గారు, మీరు అసలు అయిపోయింది. దయచేసి నన్ను ఇంటరప్ట్ చేయొద్దు తిరుపతిరావు గారు దయచేసి. వై డూ యూ ఇంటరప్ట్ సార్? సార్ ఆగండి సార్, మీరు ఆగండి, మీరు ఆగండి. టైం కిల్ చేస్తారు ఎందుకు సార్? అడ్డంగా దొరుకుతాయి మీరు. సార్ తిరుపతిరావు గారు నాపండి, ఆయన మాట్లాడడం నేను నోరు మూసుకుని ఉన్నాను. హీ హ్యావ్ టు స్టే కామ్ అంటిల్ ఐ కంప్లీట్. ఐ రిక్వెస్ట్ యూ సార్ తిరుపతిరావు గారు, మీరంటే గౌరవం ఉంది. సో తర్వాత మీ సమాధానం ఏం చెప్పుకోండి. నా వర్షన్ అయితే ఇది. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గురించి కంక్లూజన్ పాయింట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పవన్ వల్ల తెలుగుదేశానికి కాపు జాతి ఓట్లు మొత్తం కావాలి కానీ పవన్ కళ్యాణ్కి సీట్లు ఇవ్వరు. పవన్ ఇమేజ్ కావాలి కానీ పవన్ని సీఎం చెయ్యరు. చంద్రబాబు సీఎం అవ్వాలి కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాకూడదు. ఇదే తెలుగుదేశం స్ట్రాటజీ. పవన్ వల్ల టీడీపీ బ్రతుకుతుంది, చంద్రబాబు వల్ల జనసేన చచ్చిపోబోతుంది 2024 ఎన్నికల తర్వాత. ఫైనల్గా ఏంటంటే, చంద్రబాబు అనే వ్యక్తి సీఎం సీటు కోసం ఎన్టీ రామారావు గారిని మోసం చేశారు, హరికృష్ణ గారిని మోసం చేశారు, లక్ష్మీపార్వతి గారిని మోసం చేశారు, ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఆయన కొడుకు భవిష్యత్తు కోసం మోసం చేశాడు. వీళ్ళందరికన్నా పెద్దగా పైనుండి ఏం దిగి రాలేదు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు తనయుడు లోకేష్ తన్ని తోసేయటం ఖాయం. పవన్ కళ్యాణ్ ముందే కళ్ళు తెరుచుకుంటే మంచిది తప్పితే, కేవలం చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీల మత్తులో మునిగిపోయి చంద్రబాబు కోసం ఆశాంతం దిగజారిపోతే పవన్ కళ్యాణ్కి 2024 ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్తు శూన్యం అని మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. రైట్. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కేరింగ్ మాకు కావాలి కానీ షేరింగ్ మాత్రం ఇవ్వము అనే చంద్రబాబు నాయుడు వైఖరిని జనసేనాని ఎలా చూస్తుందో తెలియదు కానీ జనసేన మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది. సో లేఖలు కూడా సంధిస్తున్నారు, దానికి సమాధానం కూడా లేదు. తిరుపతిరావు గారు, మీరు ఒక అడిగిన దానికి కమెంట్ మీరు చేయలేదు. పురంధేశ్వరిని తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా తెస్తున్నారు అనే దానికి వాస్తవం ఉందా లేదా చెప్పండి. విల్ స్పీక్ అబౌట్ దిస్ టుమారో ఆర్ సమ్ అదర్ టైం. చెప్పండి. ఇది ఊహాజనితంగా వస్తున్నటువంటి వార్తలే తప్పిస్తే ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేనివి హరి గారు. రైట్ రైట్ సార్. సో అది మొత్తానికి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? సో జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు, అలాగే సీనియర్ కాపు నాయకులు వీళ్ళు సంధిస్తున్న లేఖకు పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ ఆ రకంగా ఆశించవచ్చా అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్ వినిపిస్తోంది. మొత్తానికి పీకే అంశం పవన్ కళ్యాణ్ దగ్గర దాచడానికి రీజన్ ఏంటి అనేది పవన్ కళ్యాణే వాళ్ళ సన్నిహితుల దగ్గర వాపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏదైనా వివరణ వస్తుందా, వచ్చినా అది మీడియాకి తెలియచేస్తారా అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉండిపోతాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు అమర్ గారు, తిరుపతిరావు గారు అండ్ రాజీవ్ గారు. ఇది వాటి 4th స్టేట్.